పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఘనంగా ప్రభువును స్తుతించారు. అదే దేవుడు చక్కటి స్వరం ఇచ్చి ప్రభువును ఆరాధించడానికి, స్తుతించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియా దేవుడు బిడ్డారా, ఈ 40 దినాల ఉపవాస కూడికలో 7వ దినము మనం ప్రవేశించాం. నిన్నటి దినము ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉంచిన వలన మనకు లాభమా లేక ఉపసించమని దేవుడు చెప్పాడా, ఎలాంటి ఉపవాసం ఉండాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది, ఉపవాసం ఉండడం వలన మనం పొందే ఆశీర్వాదములు, ఇవన్నీ కూడా నిన్నటిదినము కొంచెం కొంచెంగా చెప్పుకున్నాం. అయితే ప్రియులారా, మనము ఉపవాసం ఉండడం వల్ల నేను చెప్పాను మనకి ఆరోగ్యం, అలాగే ఉపసించి ప్రార్థించడం వల్ల భక్తులు ఎంత గొప్ప విజయాలు సాధించారో పాత నిబంధనల నుండి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఎస్తేరు గారి ఉపవాసం, రాజైన ఎస్తేరు ఉపవాసం, యూదుల రక్షణార్థం 3 దినముల ఉపవాసం ఉండింది. అంతా పోవడం చూసుకోకుండా, అంటే వాటర్ కూడా లేవు. అలాంటి ఉపవాసం అంటే కఠినమైన ఉపవాసం ఉండింది. తను చెలికెత్తాడు యూదులందరూ కూడా. దేవుడు రాము మనసు మార్చి యూదులకు రక్షణను, యూదులకు కఠినమైన శిక్షను తగ్గించి బానిసలు కాక ఆ దేశంలో కూడా స్వతంత్రంగా జీవించడానికి యూదులకు అక్కడ అధికారం ఇవ్వబడింది. మొదటికై ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. ఎక్కడో బానిసత్వంలో పోయిన ఆ పరిస్థితుల నుండి ఆ దేశ పౌరులతో సమానంగా జీవించే హక్కును సాధించుకోవాలంటే అది ఇస్తే నమ్మకాలు కదా. కావున ఉపసించి ప్రార్థించింది. బైబిల్ గ్రంథంలో ఒక పట్టణం పాడైపోతుంది. ఆ పట్టణస్తులు నా దృష్టికి చాలా కీడు చేశారు. కాబట్టి యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణంకు వెళ్ళి ఒక చాటింపు వేసినాడు, ఆయన పాడైపోతుందని చెప్పాడు. సరే, యోనా రూపు మార్చాడు, మరలా అక్కడికే పోయాడు, చేపలు పడేశాడు, ఇది తీసుకున్నాడు. ఆ నినివే పట్టణానికి పోయి చాటింపు వేశాడు. చాటింపు చేశాడు ఏమని, దేవుని దృష్టికి బహు దూరమైనది ఈ పట్టణం ఉంది కాబట్టి దేవుడు ఈ పట్టణంలో నాశనం చేయబోతున్నాడు. కావున మీరందరూ ఈ యొక్క విషయం వినండి అని చెప్పాడు. 3 దినాలంత ప్రయాణం చేశాడు. అంటే అది 3 దినాల ప్రయాణ పట్టణం, అంత పెద్ద పట్టణం అది నినివే పట్టణం. అంటే దాదాపు ఒక మనిషి 15-20 కిలోమీటర్లు ఒక దినానికి ప్రయాణం చేయగలరు. ఆ దినాల్లో ఎక్కువ కాలినడకే, అంటే 60 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగింది. ఆ పట్టణము ఒక రాజు వెళ్తా ఉన్నాడు ఆ పట్టణాన్ని. యోనా కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయాను. యోనా 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను వినండి. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములంత ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. యోనా పట్టణము, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమని ప్రకటన చేయడా. ఎన్ని దినాలకు నాశనం అవుతుందని చెప్పడమ్మా, చెప్పడమ్మా? 40 దినాలు ఉంటున్నారా లేదా?
ఎన్ని దినాలకి నాశనం అవుతుందని చెప్పాడు. ఇప్పుడు మనం ఉపవాసం ఎన్ని దినాలు ఉంటున్నాం అంటే, ఇప్పుడు నినివే పట్టణస్తులు కూడా 40 దినాలు ఉపవాసం ఉండారా లేదా చెప్పాలి. నినివే పట్టణస్తులు వెంటనే చూడండి, ఆ వచనంలో రాబడింది, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాధించి గరులేని అరుపులేని అందరూ గోడి పంట కట్టుకున్నది. ఆ సంగతి నినివే రాజులకు వెలువడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోడి పంట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానులో ఆయన మంత్రుల్లో ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చలార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోడి పంట కట్టుకోవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. ఈ నినివే వారు తమ చెడునంతను మానుకొనగా వారు చేయించిన క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయించునని తాను మాట ఇచ్చిన కీడు చేయగమానెను. చూసారా, ఈ నినివే పట్టణం వారు ఎప్పుడైతే యోనా ప్రవక్త వచ్చి అక్కడ చాటింపు వేశాడో, అంటే 3 దినాల ప్రయాణంతో విస్తీర్ణం కలిగింది. అది 1 దినం ప్రయాణం చేశాడు, మిగతాదంతా వాళ్ళు తెలుసుకున్నారు. నినివే పట్టణాన్ని దేవుడు ఇంకొక 40 దినాల్లో పాడు చేయబోతున్నాడు, మీకు చెప్పమన్నాడు అని చెప్పి చాటింపు వేశాడు. వెంటనే నినివే పట్టణస్తులందరూ కూడా ఆ మాట విన్నవారు ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. గోధి పంట పట్టుకొని బూడిదగా కూర్చున్నారు. ఆ దినాల్లో పిల్లల గోధి పంట దేనికి సాదృశ్యము, బూడిద దేనికి సాదృశ్యము, ఉపవాసంలో అవి రెండు ఎందుకు వాడతామనే దాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఆ తర్వాత రాజు కూడా విషయం తెలిసింది. రాజు మంత్రులు రాజ్యాధికారులు అందరూ కూడా మళ్ళా సాగిపోయించాడు. పశువులు, మందలు, గొర్రెలు అమ్మా అవి కూడా గోడి పంట కట్టుకోవాలట. ఆ రాసిన మాట్లాడాడు, ఎంత విచిత్రంగా ఉందో. అవి కూడా ఆహారం వాటిని కూడా పెట్టద్దు. ఇంకొక సంగతి, ఉపవాసం ఉండే వాళ్ళు మీ చెడుతనం మానుకోండి, మీ బలత్కారం మానుకోండి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయవద్దు, దేవుని దృష్టికి కోపించే కార్యాలు చేయవద్దు అనేది రాజు తన దూతల చేత సాటి ప్రేమించాడు. ప్రజలందరట తన చెడుతనాన్ని మానుకొని, తను చేరు బలత్కారాలను మానుకొని, దేవుని యొక్క భయభక్తులు కలిగి గోరిపెట్ట కట్టుకొని బూటిని పోసుకొని నెత్తి మీద ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ పని రాజు చేశాడు, రాజు దగ్గర ఉండే మంత్రులు చేశాడు. నేను అనుకుంటాను ఆ రాజనగరంలో ఉండే రాజులు కూడా చేసుకుంటారు అని. అందరూ చివరకు పశువులు కూడా గోడి పంట కట్టుకోవాలట. ఉందా, రాసిందా లేదమ్మా? ఉందా? చూడవమ్మా, నా మొహం చూసుకోవాలి.
లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లారుకోవడం కనుక మనుషులు ఏమి కూర్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. సమస్తము గోరి పట్ట కట్టుకోవడం. అమ్మా, పశువులేమి మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ల కట్టుకోవాలి. ఏ విధంగా దేవుడు వేడుకోవాలా? ఉపాసం ఉంటే సరిపోదు, గోని పట్ల కట్టుకోవాలా. రేపు నుంచి అందరూ గోని పట్ల కట్టుకోరండి. మూడు తెచ్చి పెడతా, నెత్తి మీద మోసుకున్నాం. ఆయమా గోని పట్ల కూడా నేనే చేస్తాను. ఆయమా అనుకోమా, గోని పట్ల కూడా నేనే చేస్తా. మూడిదే ఒక పంక్తిగా శివ తెచ్చి పెడతాడు. మర్చిపోయినా చర్చాడు గాంచాడు అంటే ఉపాసం అట్లా ఉండాలా. చెడు కార్యాలు చేయకూడదు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయకూడదు. ఇలాగా ఇక్కడ గోని పట్ట అంటే ఏంటి? గోని పట్ట దేనికి సూచన? బూడిద గురించి కూడా చెబుతున్నా. రాజంట తన రాజ వస్త్రములను తీసి గోని పట్ట కట్టుకున్నాడట. రాజు యొక్క మంత్రి వర్గం కూడా అందరూ, స్త్రీ ఏం లేదు, అదమ్మా ఉపవాసం ఉండే దాంట్లో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఉపవాసం ఉంటున్నాము అంటే గోని పట్ట కట్టుకోవాలి. ఈ గోని పట్ట దేవుడికి చూసినా అంటే మన శరీరాన్ని మనం కప్పుకునేది ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వస్త్రాలు ధరిస్తాం. అవునా కదా? డబ్బు వాళ్ళు ఎక్కువ వస్త్రాలు ధరిస్తారు, తక్కువ లేని వాళ్ళు తగు మాత్రమైన వస్త్రాలను ధరిస్తారు. ఏమి ఆ వస్త్రాలు ధరించి ఉపవాసం ఉండే దేవుడు ఏంటా? గోని పట్ట అంటే అర్థం ఏంటంటే మనకున్న ఈ వస్త్రాలన్నీ తీసివేసి గోని పట్ట కట్టుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవడము. అల్లు చెప్పండి ఒకసారి. శారీరక కోరికలను మానుకోవడము. రెండవది ఒబీడియన్స్, విధేయత చూపించడము. మూడవది ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? మూడిలో అంటే కింద కూర్చున్నారు, నెత్తివైపు ముందు కూర్చున్నారు. అనగా అంతస్తులన్నీ మర్చిపోయారు. రాజు దగ్గర నుండి పేదవాడి వరకు ఆ దేశంలో ఆ నినివే పట్టణం, అది పెద్ద దేశమే కాదు, అయితే గొప్ప పట్టణం, విస్తీర్ణం కలిగిన పట్టణం. ఇప్పుడు ఉదాహరణకి మన నెల్లూరు పట్టణం చూస్తే పెద్ద బింజి దగ్గర నుంచి ఆ నెల్లూరు పట్టణం అక్కడ వరకు ఒక 60 కిలోమీటర్లు ఉంటుందా? ఉంటుందా చెప్పండి? 40 ఉంటుందా? అంటే ఇది ఎంత విస్తీర్ణం కలిగిందంటే దాదాపు 60 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పట్టణం అది. ఆ పట్టణానికి ఒక రాజు కూడా ఉన్నాడు. హైదరాబాద్ అంతా లేకపోతే సికింద్రాబాద్ అంతా పెద్ద పట్టణం. ఆ జంట తగడాడు. ఇజ్రాయేల్ దేశం ఎంత ఉంటుంది చెప్పట్లా? హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంతైతే ఉందో అంతే ఉంటుంది, అంతకంటే చిన్నదే. ఇంకా కానీ ప్రపంచమే కడగడానికి ఇజ్రాయేల్ జనం. ఈ దినము మన ప్రధానమంత్రి గారు ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. అల్లు చెప్పండి, అది ఎంత పెద్ద పట్టణం, ఎంత పెద్ద దేశం? చాలా చిన్న దేశం. ఇజ్రాయేల్ వాళ్ళ యొక్క టెక్నీషియన్స్, వాళ్ళ బలము ఏంటమ్మా? వాళ్ళ బలం అంటే యెహోవా దేవుడి వాళ్ళ బలము. హల్లెలూయా.
ఈ భూమి మీద ఒక జనాంగాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ జనాంగమే వారు. పిల్లల ఇక్కడ నినివే పట్టడం కూడా చాలా పెద్ద పట్టణం. ఒక రాము వెళ్తున్నాడు కాదు, అందరూ ఇక్కడ పేద అని లేదు, రాజు అని లేదు, అందరూ గోల్పట్టు కట్టుకున్నారంటే అందరూ తాను తగ్గించుకున్నారు. హల్లెలూయా. దేవుడి సంఘంలో దేవుడి సంఘంలో ముఖ్యంగా అందరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, స్టెఫన్ వాళ్ళ ఒకరు తక్కువ కాదు, ప్రెసిడెంట్ ఎక్కువ కాదు, మామూలు విశ్వాసి తక్కువ కాదు. అందరూ కలిసి సర్వం నడపాలి. కాబట్టి ఒక దైవజనుడు కూడా విశ్వాసులతో సమానుడే. ఇక్కడ తారతమ్యం ఏం లేదు. ఉపవాసం చేసే వాళ్ళలో కూడా ఏ మనసు ఉండాలంటే, ఏ భావన ఉండాలంటే, మొట్టమొదటిగా మన శరీర కార్యాలు మానుకోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవది మనల్ని మనము తగ్గించుకోవాలి. మూడవది నేల మట్టుకు తగ్గించుకొని బూడిదలో కూర్చోవాలి. నాలుగవది ఏంటనగా ఇక్కడ అందరూ సమానమే. రాజుని లేదు, మంత్రిని లేదు, ఎవరు లేదు, రాణి అని లేదు, చెలికత్తెలని లేదు, ఆ దేశ పట్టణంలో స్త్రీలని లేదు, అందరూ సమానమే. స్త్రీలు కూడా గోల్పట్లు కట్టుకోవాలి. అంటే వాళ్ళ శరీరాన్ని దాచుకున్నంత పెద్ద గోల్పట్లు కట్టుకుంటారు. పురుషులు కూడా గోల్పట్లు కట్టుకోవాలి. అంటే అందరూ ఒకే వస్త్రధారణలో ఉండాలి. అదేంటనగా మనల్ని మనం ప్రభు దగ్గర తగ్గించుకోవడం. ఇక్కడ మనం కూడా గోరి పట్ట కట్టుకుని ఉపవాస ప్రార్థన చేయాలి. గోరి పట్ట మన హృదయాన్ని కట్టుకోవాలి. మనము ఇలా నేను స్టీఫెన్ పాల్ గారు ఉపవాసము ఏ విధంగా చేయాలి అని చెప్పాడు. ఉపవాసము చేసేవాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా ఈ కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. స్త్రీ క్రమము చొప్పున స్త్రీ ధర్మం వచ్చిందనుకో వాడు గుడికి రాడు. అది ఎక్కడా లేదు. ఉద్యోగం మానుకుంటారా, వాళ్ళు ఉపవాసం చేయించా? ఆయన అడిగిన ప్రశ్నలు ఆయన చెప్పిన సమాధానం. భార్యాభర్తలు దూరంగా ఉండాలన్నా ఆయన చెప్పిన సమాధానం. అడిగాడు ప్రశ్నలు కొంతమంది. వీటన్నిటికీ ఉపవాసం అంటే ఏంటి అనేటప్పుడు ఆయన నినివే పట్టణంలో వీళ్ళు ఉన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయలేదు. కానీ నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నినివే పట్టణంలో వారు చేసిన ఉపవాసంలో ఆ గోధి పట్ట మనం కూడా కట్టుకోవాలి. గోధి పట్ట హృదయాన్ని కట్టుకోవాలి. మనల్ని మనం దేవుని దగ్గర అవట చెడు కార్యాలన్నీ మానేశారంట. దేవుడి కోపం తెప్పించిన కార్యాలన్నీ ఊరకాయ చేస్తా ఉపవాసం చేస్తే దేవుడు వినడు. కింద ఏం రాయబడిందంటే మంచి మాట, దేవుడు చూచి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఏమా వాళ్ళు ఉపవాసమే లేదు, చెడు నడతలన్నీ మానుకున్నారు. దేవుడికి కొన్ని పట్టాలు చూస్తే కోపం వచ్చింది, అగ్నితో కాల్చేశాడు. ఏ పట్టాన్ని అమ్మా? నినివే పట్టాలి. సొదొమ పట్టాన్ని. అయితే దేవుడు వాళ్ళకి ఏం చెప్పలేదా? అక్కడ ప్రతిబడి ఉన్నాడు కదా లోతు గారు, ఆయన కూడా ఏం చెప్పలేదా? వాళ్ళ కుటుంబం మాత్రం నీతిగా ఉండింది. ఎన్ని మాటలు చెప్పినా గద్దించిన వారు దేవుని యొక్క
ఉగ్రతకు గురవుతారని వాళ్ళు చివరి వరకు వారు దేవుని మాటలు ప్రకటన పెట్టారు. నినివే వారు యోనా వచ్చి ప్రార్థన చేయగానే భయపడి తమ చెడునంతా మానుకున్నారు. గోరిక పట్ల కనుక్కోవడం అంటే అర్థం ఏంటంటే చెడునంతా మానుకోవాలి. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. ప్రార్థన చేస్తే చాలు, పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం చెబితే చాలదు, దాన్ని అనుసరించాలి. వాక్యం వింటే చాలదు, దాని హృదయంలో దాచుకొని దాని ప్రకారం అనుసరించాలి. వాక్యానుసారమైన జీవితము నీ జీవితానికి వెలుగవుతుంది. నీ వాక్యము నా పాదములకు ఏదమ్మా మరి మన పాదాలకు దింపైనప్పుడు మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో వెలుగుమయంగా మనం జీవించాలంటే దేవుడి వాక్యం ఉండాలి. కాబట్టి మీరు ఆ నినివే పట్టణంలో ఉన్నవారు ఎంత మంచి వారు చూడండి. దైవజనుడు వచ్చి చెప్పగానే లోపడ్డారు, నమ్మారు దైవజనుడు మాట. అక్కడ అదే ఈడ కూడా బుద్ధుడు, వీడికేం పని మాట లేదు, వచ్చి చెప్తా ఉంటాడు. చాలు అనుకోవయా, మేము చాలా విన్నామా అంటే నినివే పట్టణము ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన పట్టణమే, దేవుణ్ణి ఆరాధించే పట్టణమే, దేవునికి ప్రీతికరమైన పట్టణమే. అందుకే దేవుని కృప వలన ఆ నినివే పట్టణము 3 దినాలంత ప్రయాణముగా చేయబడినంతగా విస్తరించిందట దేవుని కృప వలన. అంటే దేవుడు నినివే పట్టణాన్ని ఆశీర్వదించాడు. నినివే పట్టణంలో భక్తి పరులు ఉన్నారు ఒకప్పుడు. నినివే పట్టణంలో కొంతమంది ఉన్నారు, అప్పుడు కూడా వెంటనే నమ్మలే. ఎప్పుడైతే దేవుడు మాకు వచ్చిందో, దైవజనుడు వచ్చాడో, యోనా వచ్చారో, ఒక దినం ప్రయాణం చేశాడు. వాళ్ళు విన్నారు, వెంటనే దేవుని ముద్రంగా మన మీదకి రాబోతుంది. రాజు దానిలా రాజుకు తెలియదు ఈ సంగతి. ఈయన రాజుండే ఆ యొక్క పట్టణంలో రాజుండే చోటుకి ఎడల మనుషులు విన్నారు. అక్కడ కొంతమంది దేవునికి భయపడిన జనాలు ఉన్నారు. ఒకప్పుడు దేవుని ఇంత భయభక్తులు కలిగిన జనాలు ఉన్నారు. దేవుని వాక్యము అంటే నమ్మే బిడ్డలు ఉన్నారు. దైవజనుడు అంటే నమ్మే బిడ్డలు ఉన్నారు. దేవుని ఉగ్రత ఏ విధంగా ఉంటుందో తెలిసిన బిడ్డలు ఉన్నారు. వెంటనే ఉపాసం ప్రకటించేశాడు. మనుషులే ముందు ఉపాసం ప్రకటించింది. ఆ తర్వాత రాజు ప్రకటించాడు, రాజు తెలుసుకొని అని రాయబడింది. పిల్లరా, ఉపవాసం ప్రకటించడం అంటే 40 దినాలు మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తూ కూడా పరిశుద్ధంగా జీవించకపోతే, నువ్వు ఉపవాసముడి కూడా పరిశుద్ధంగా ఉండకపోతే ఆ ఉపవాసము వ్యర్థమే, ఆ ప్రార్థన వ్యర్థమే. మనల్ని మనం తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఉదాహరణకు ఉపవాసం ఉన్నప్పుడు తప్పు వచ్చిందనుకో, ఏదైనా మనలో శత్రుత్వం వచ్చిందనుకో, ఆ శత్రుత్వాన్ని కూడా మనం మిత్రులుగా మార్చుకోవాలి. ఎవరైనా మనల్ని దూషణ మాటలు అన్నా కూడా తలకాయించుకొని వెళ్ళాలి. మనం తిరిగి దానికి తగిన దానికంటే ఎక్కువ సమాధానం మనం ఇవ్వకూడదు. వారు మనల్ని శత్రువులుగా చూసినా మనం వారిని ప్రేమించాలి. అనగా ఇక్కడ అన్ని సమానత్వం. ఓరిపట్ట కట్టుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అందరూ సమానమే. రెండవది సమాధానం ఉండాలి హృదయంలో. ఉపవాసం ఉండేటప్పుడు సమాధానం లేని ఉపవాసం దేవుడు అంగీకరించడు. దేవుని యొక్క కృపను మనం ఎరిగి జీవించాలి. పిల్లరా, నినివే పట్టణస్తులు తమ్ముడు తాము తగ్గించుకున్నారు. తను చెడు కార్యాలు మానుకున్నారు. ఓరి పట్ట కట్టుకోవడం అంటే ఒబీడియన్స్, విధేయత చూపించారు.
ఈ లోక సంబంధమైన వాటినన్నిటినీ త్యజించారు, విడిచిపెట్టారు. అన్నపానములు పుచ్చుకొనగా వాళ్ళు తమ చెడు కార్యములను మానుకొని ప్రార్థించారు. అప్పుడు దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు పశ్చాత్తాపపడ్డాడట. దేవుడే పశ్చాత్తాపపడ్డాడట. అయ్యో, మీరు మారిపోయారు కదా, ఈ పట్టణాన్ని నేను నాశనం చేయకూడదు, మాట నేర్చుకున్నాడు. మనం మారితే మన ఉపవాసం ఎట్లా ఉండాలంటే, మనలను తగ్గించుకొని చెడు కార్యాలకు దూరంగా ఉండి ప్రార్థనా జీవితం కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యంలో ఉండి మనము దేవుని వాక్యాన్ని ముగిస్తూ తద్వారా బలం పొందుతూ ఆత్మీయంగా బలపడాలా. శరీరంగా బలహీనమైన పర్వాలేదు. ఆత్మ బలంగా ఉంటే శరీరం బలహీనమైన మానవుడు బ్రతకగలడు 3 దినాలు. 40 దినాలు అనేవి మానవుడు ఆహారం అన్నపానాలు ఉంచుకోకుండా బతకగలడు. 40 డేస్ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు నినివే పట్టణం 40 దినాలు నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు దేవుడు నినివే పట్టణంతో చేసిన ఉపవాసాన్ని అంగీకరించాడు. కావున ప్రియులారా, మనం చేసే ఉపవాసాన్ని ప్రభు అంగీకరించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకు చెప్పడం కానీ మనము చెడు కార్యాలు వదలాలి. చెడు కార్యం అంటే దేవుడికి ఇష్టం లేదు, చేయకూడదు. ఇంకొక సంగతి, ఎక్కువసేపు ప్రార్థనలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సమయం దొరికినప్పుడు దేవుడి వాక్యం ఉదయాన్నే లేచి చదవడం, సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా దేవుడి వాక్యం చదవడం. ఈ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలయంలో ఏమి మాట్లాడాడు దాని గురించి ఒకసారి మనం మననం చేసుకోవడం. షెపర్డ్ మినిస్ట్రీలో ప్రతిదినము చెప్పే వాక్యాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తా ఉన్నాను. తెలుగు బాప్టిస్ట్ ఆలయంలో ఉంటుంది అది, చూడండి. కాబట్టి మరలా ఒకసారి విని, ప్రభువు నా కోసమే ఈ వాక్యాన్ని మాట్లాడాడు, ప్రభువు నా కోసమే ఈ విధంగా ఉండాలని కోరుకుంటుంది. అంటే ఎక్కువగా దేవునిలో ఉండడమే. కేవలం ఉపవాసం ఉంటేనే సరిపోదు. ఉపవాసం ఉండి దేవునిలో గడపాలి. దేవునిలో గడిపినప్పుడు దేవుడు మన ఉపవాసమును అంగీకరించును గాక. హల్లెలూయా. ఉపస్థించి ప్రార్థించినప్పుడు అనేక విజయాలు మనం పొందుకోవచ్చు. పిల్లల ఇదేతో నేను ముగిస్తున్నా. రేపటి దినము మరలా మనం దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. ఒకటి, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడంటే నువ్వు బోధపట్టుకోవాలి. అనగా మనం తగ్గించుకోవాలి. శరీర కార్యాలు వదిలేయాలి. అందరూ సమానమే అనే భావన నీలో ఉండాలి. సమాధానం నీలో ఉండాలి. ప్రభు కోసము నీతియుక్తమైన బలులు అర్పించాలా. ఆ బలి స్తుతి బలి, స్తోత్ర బలి. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడు యేసయ్య మనందరికీ దయచేయగాక. దేవుడి వాక్యం దీవించుగాక. శాంతమ్మ ప్రార్థన చేయడం వాక్యం నిమిత్తము తదుపరి నేను ఆశీర్వాదం ఇస్తాను. స్తోత్రం.